ప్రకటించిన రీతిగా ఈరోజు పాఠ్యాంశము మీకేమైనాను తక్కువ అయినా అనేటువంటి మరి ఈ ప్రశ్న మీద కొన్ని సంగతులను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాట ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచిస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం పిల్లలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనము. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనానో తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులతో అడిగినటువంటి ఒక ప్రశ్న. ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము సందర్భాన్ని మొదట మనం ఆలోచించాలి. ఈ సందర్భం ఏమిటి అని మనం ఆలోచిస్తే పస్కా పండగకి ముందు యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఇక తన చివరి పస్కా పండుగను ఆచరిస్తున్నట్టు అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. ఇక శిష్యులందరినీ కూడా పిలిచాడు. పిలిచిన తర్వాత కొన్ని విషయాలను గురించి వారితో మరి డిస్కస్ చేస్తున్నట్లుగా పరిస్థితులు ఏంటి అనేటువంటిది, రాబో దినాలలో పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని మరి వారితో డిస్కస్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైనా 22వ అధ్యాయము 24వ వచనం నుండి మరి త్వరగా చదవగలిగితే మరి ఆ మాట ఎందుకు పలికాడు అనేటువంటి సందర్భాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే ఎలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోయి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందర్భం ఏంటంటే ఇక్కడ క్రీస్తు యొక్క మరణకాలం సమీపించున్నదని మరి శిష్యులకు అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. కానీ ఇక్కడ ఒక వివాదం వచ్చింది. శిష్యుల మధ్యలో ఒక వివాదం అనేటువంటిది, ఒక వివాదాస్పదమైనటువంటి ఒక ప్రశ్న వారి మధ్యలో లేపబడింది. అదేంటంటే మనలో గొప్పవాడు ఎవరు ఇప్పుడు, అంటే క్రీస్తు తర్వాత ఆ స్థానంలో ఎవరు అనేటువంటి ఆలోచన వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ వివాదముల మధ్యలో యేసుక్రీస్తు ప్రభులు వారు మరి వారి యొక్క హృదయాలను అర్థం చేసుకొని వారితో అంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. ఇక్కడ అన్యజనుల గురించి మరి చెబుతూ, అన్యజనులు ఎలా ఆలోచిస్తారు అని అంటే రాజులు అనగానే మరి అధికారం చేసేటువంటి వారు, పెత్తనం చేసేటువంటి వారు అని అనుకుంటారు. ఇంకో వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కానీ మీరు అలాగ ఉండకూడదు అంటున్నాడు. అంటే ఒక రాజు స్థానాన్ని మీరు కోరుకొని ఒకవేళ మీరు రాజు అయిపోతే, నేను అధికారిని కదా, నేనే గొప్పవాడిని కదా, నాకంటే మించిన వాడు లేడు కదా అనేటువంటి ఆలోచన ఒకవేళ మీలో ఉందేమో, మీరు అలాగ ఉండకూడదు అని చెబుతూ, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. అంటే గొప్పవాడు ఎలా ఉండాలి, నడిపించేవాడు ఎలా ఉండాలి అనేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉండాలని మరి నేర్పించే ప్రయత్నం చేస్తూ తర్వాత ఏమంటున్నాడు, గొప్పవాడెవడు? భోజన పంక్తిలో కూర్చుంటువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిలో కూర్చుంటువాడే కదా. ఇక్కడ గొప్పవాడెవరు? భోజన పంక్తిలో కూర్చున్నవాడా, లేదంటే వాళ్ళకి కూర్చొని పరిచర్య చేసేవాడా
అని అడుగుతూ భోజన పంక్తిలో కూర్చున్నవాడే గొప్పవాడు అంటున్నాడు. కానీ తర్వాత ఏమంటున్నాడో అదే చాలా ప్రాముఖ్యమైనది. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వాని వలనే ఉన్నాను. ఇక్కడ విషయం ఏంటంటే మరి భోజన పంక్తిలో ఏదైనా ఒక వివాహ వేడుకో లేదా ఏదో ఒక వేడుకకి మనం వెళ్ళినప్పుడు మనం అలంకరించుకొని చక్కగా మంచిగా వెళ్తాం. ఆ భోజన పంక్తిలో కూర్చుంటాం. కానీ అక్కడ ఉండే వడ్డించేవాడు వాడు గొప్పవాడా మనం గొప్పవాడా అని అడిగితే ఏమిటి ఆ భోజనానికి వెళ్ళినటువంటి వారే గొప్పవాళ్ళు వడ్డించే వాళ్ళకంటే కూడా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి మాట యొక్క సారాంశం మనకేం అర్థమవుతుంది అంటే ఇప్పుడు భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని మీరు అనుకోకండి, కానీ పరిచర్య చేసేవాడే గొప్పవాడు. నేను కూడా ఇంతవరకు మీ మధ్యలో ఉండి మీకు నేను పరిచర్య చేశాను అని చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు, నా శోధనలో నిలిచి ఉన్నవారు ఇంతవరకు కూడా నాతో నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం అని చెబుతూ అప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో దేవుడు ఎంతోమంది న్యాయాధిపతులను, ఎంతోమంది రాజులను, ప్రవక్తలను నియమించినప్పుడు వాళ్ళని అధికారులుగానే నియమించాడు, అంటే గొప్పవారిగానే నియమించాడు. కానీ ఇక్కడ వీళ్ళకి పరిచర్య లేదా సేవను మరి ఎలా చేయాలి అనేటువంటి విషయాలను శిష్యులకు నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ సందర్భంలో. నా తదనంతరం సేవను కొనసాగించేవారు మీరు, ఈ సేవను ముందుకి తీసుకుని వెళ్ళేటువంటి వారు మీరు గనక మీరు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే అధికారులమని మీరు ఎంచవద్దు. మీరు పరిచారకులుగానే ఉండాలి, పరిచారం చేసేటువంటి వారుగానే ఉండాలి. పరిచారం చేసేటువంటి వాడే నా దృష్టిలో గొప్పవాడు. కాబట్టి పరిచారకుని యొక్క లక్షణాలు ఏంటో చెబుతూ మరి గొప్ప స్థానాలను ఆశించేవారుగా మీరు ఉండకండి అని చెబుతూ పేతురుతో ఒక మాట చెప్తున్నాడు. పేతురు అనగానే ఎవరు అని మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. పేతురు అనగానే సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పేతురుతోనే స్పెసిఫిక్గా ఒక మాట అంటున్నాడు, ఇదిగో మరి సాతాను గోధుమల వల్ల మిమ్మల్ని జల్లించుటకు వేడుకున్నది, అంటే పర్మిషన్ అడిగింది తండ్రిని, మిమ్మల్ని శోధించడానికి అతడు మరి కాచుకొని ఉన్నాడు. కాబట్టి నేనేం చేశానంటే మీ కొరకు నేను ప్రార్థించాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇంకా సీరియస్నెస్ అర్థం కాలే. అసలు యేసుక్రీస్తు ఈ సందర్భంలో ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడో ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ మనం చదివేటప్పుడు కూడా మనకి కూడా ఆ మాటలలో ఉన్నటువంటి సీరియస్నెస్ కొద్దిగా అర్థం కాదు. మరి ఎందుకు ఆ విషయాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అనేటువంటిది అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని చదివినప్పుడు మనకు అర్థం కాదు. ఇక్కడ వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు పరిచర్య చేయడానికి. కనుకనే తర్వాత 35వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏమని కంక్లూజన్ ఇస్తున్నాడు అని అంటే, ఇప్పుడు మీరు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు సాతాను గోధుమల వల్లే మిమ్మల్ని జల్లిస్తాడు, అంటే మిమ్మల్ని పట్టి వేధిస్తాడు అని చెబుతూ, ఇప్పుడు మీరు వెళుతున్నప్పుడు మీరు ఏది మనసులో పెట్టుకొని వెళ్ళాలి అని చెబుతూ 35వ వచనాన్ని మరి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మరియు ఆయన సంచయు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనాను తక్కువయనా అని వారందరిని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, ఏమీ తక్కువ కాలేదు ప్రభువా, అంటే ఇప్పుడు మీరు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కానీ ఇంతకు ముందే ఒకసారి మీ చేతిలో నేనేం చేశానంటే రిహార్సల్ చేయించాను. ఆ రిహార్సల్లో మీకు పంపించినప్పుడు మీకు ఒక నియమాన్ని పెట్టాను. అదేంటనంటే, మీరు దేనిని తీసుకోబోకూడదు, సంచిని తీసుకోబోకూడదు, జాలిని తీసుకోబోకూడదు, మరి చెప్పులను కూడా తీసుకొని వెళ్ళకూడదని నేను చెప్పాను కదా. మరి చెప్పినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా తక్కువ ఆయన అని అడిగారు. తక్కువైన ఆయన అడిగినప్పుడు వాళ్ళు వెంటనే ఏమని సమాధానం ఇస్తున్నారంటే, మాకేమీ కూడా తక్కువ కాలేదు ప్రభువా అంటున్నారు. మరి ఎప్పుడు పంపించాడు, ఏ సందర్భాలలో పంపించాడు అని మనం చూసుకున్నట్లయితే ఒక 2 సందర్భాలు దీని గురించి మనకి రాయబడింది బైబిల్ గ్రంథంలో. లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి మరి 5వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి
దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను జాలి అయినను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనా తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరిడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను స్వార్థ ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారం చేసిరి. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి శిష్యులను పంపిస్తున్నాడు. 12 మంది శిష్యులను మరి మొదటిసారిగా పంపిస్తున్నట్లుగా లూకా సువార్త 9వ అధ్యాయంలో మనకు రాయబడింది. మరి వాళ్ళని పంపిస్తున్నప్పుడు వారితో ఏమని చెప్పి పంపిస్తున్నాడు అనంటే, దేవుని రాజ్యం గురించి మీరు ప్రకటించాలి. మరి అనేకమైనటువంటి స్వస్థత కార్యాలను చేయాలి. మీరు దయ్యముల మీద మరి దయ్యముల శక్తి మీద మీకు అధికారం ఇస్తున్నానని చెప్పి, మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను, జాలి అయినను, రొట్టె అయినను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరిరి. ఇక్కడ మరి సువార్త పని అప్పగిస్తున్నట్లుగా మరి మొట్టమొదటిసారిగా వాళ్ళని క్రీస్తు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు ఓ శిష్యులను కూడా తీసుకొని వెళ్ళేవాడు. తనతో పాటు మరి ఆ 12 మంది శిష్యులను కూడా తీసుకొని వెళ్ళేటువంటి సందర్భాలు మనం అనేకంలో చూస్తాం. కానీ మొట్టమొదటిసారిగా వాళ్ళని ఆయన వెళ్లకుండా వాళ్ళని సువార్తకు పంపిస్తున్నటువంటి సందర్భం ఇది. సో మొట్టమొదటిసారిగా వాళ్ళని పంపిస్తున్నప్పుడు మరి మీతో ఏమీ తీసుకొని వెళ్ళకండి. ఏది లేకోకుండా కనీసం మీ మీ చేతిలో ఏది కూడా ఉండకూడదు. మీకు మార్గ మధ్యలో ఆహారానికి కానీ లేదా మీరు నడుచుకొని వెళ్ళడానికి చేతికర్ర అయినా కానీ మరి ఏది కూడా మీ చేతిలో ఉండకూడదు అని కడాఖండితంగా చెప్పి వాళ్ళను పంపించినట్టుగా చూస్తాం. కానీ వెళుతున్నప్పుడు ఒక విషయాన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే మీరు ఏ ఇంటిలోనికి వెళతారో ఆ ఇంటిలోనే బస చేయండి. మరి ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఎక్కడికి తిరగకుండా మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో లేదా ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఏ ఇంట్లో వారు మిమ్మల్ని చేర్చుకుంటారో మీరు నిజంగానే మరి క్రీస్తు యొక్క శిష్యులని లేదా దేవుని చేత పంపబడినటువంటి సేవకులని ఎవరైతే ఒప్పుకొని మరి అంగీకరించి మిమ్మల్ని తమ ఇంట చేర్చుకుంటారో వారి ఇంట్లోనే మీరు బస చేయండి. మరి ఎక్కడికి వెళ్ళకండి అని చెబుతూ మరి వారికి కావాల్సినటువంటి అవసరతలంతా కూడా ఆ కుటుంబం వారే చూసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. అలాగే మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. అదేంటనంటే మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనలేదా? చేర్చుకొననప్పుడు మీ పాదధూళి అక్కడ విడిచిపెట్టి మరి అక్కడ దులిపేసి మీరు వచ్చేయండి. దాని విషయమై మరి దేవుడు తన తీర్పుని తీరుస్తాడు అని ఒక సందర్భంలో మొదటిసారిగా వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి మరి అనేకమైనటువంటి మరి స్వార్థను ప్రకటిస్తూ అనేకమైనటువంటి రోగులను మరి స్వస్థపరిచినట్లుగా అనేక ప్రాంతాలలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు మరి స్వార్థను చేసినట్లుగా మనం చూస్తాం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొకసారి కూడా వీళ్ళని పంపిస్తున్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా మరి కొన్ని సందర్భాలలో మనం మొదటి వచనం నుండి చూస్తే వారిని మరలా పంపిస్తున్నట్లుగా మనం చూడగలం. ఈసారి మరి 72 మంది శిష్యులను కూడా పంపిస్తున్నట్లుగా చూస్తాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరినిగా పంపెను. కోత విస్తారము ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అవును కాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీకు సమాధానము మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చిన పదార్థం తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. ప్రతివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలో నేను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ముందర పెట్టినవి తినుడి. మీ ముందర పెట్టినవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధిలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనిడని చెప్పుడి. ఆ పట్టణము గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండినని మీతో చెప్పుచున్నాను. చాలా
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది రెండవ సందర్భం. మొదటి సందర్భంలో మరి 12 మంది శిష్యులను పంపించాడు. మరి వెళ్లి సువార్తను ప్రకటించండి, మరి దయ్యముల మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను అని చెప్పి పంపిస్తున్నాడు. రోగులను స్వస్థపరచండి, ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లో మీరు మరి బస చేయండి అని మాత్రం చెప్తున్నాడు. కానీ రెండో సందర్భంలో ఇంకాస్త ఏమంటే డోస్ పెంచుతున్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు మరలా, ఇప్పుడు రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి, అసలు మీరు స్వార్థకు వెళ్ళాల్సినటువంటి మరి కారణం ఏంటి, వెళ్ళినప్పుడు మీకు ఎదురయ్యేటువంటి సందర్భాలు ఏంటి, ఆ సందర్భాలలో మీరు ఎలా మరి ప్రవర్తించాలి, ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కోత విస్తారంగా ఉన్నది కనుక పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కోత పనివారిని పంపమని వేడుకొనుడి. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది కానీ కోయివారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, వేడుకొని వెళ్ళాలి అని అంటే మరి పనివారిని పంపమని అడగమంటున్నాడు. ఇక్కడ పనివారిని పంపమని అని అంటే మీరు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు మరి కోత కోసే వారిని మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలని అంటే వారి యొక్క సంఖ్యను మీరు పెంచాలి. ఇక్కడ అడగడం అని అంటే ఏమండి, మీరు వెళుతున్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో స్వార్థ గురించి మరి ప్రార్థన చేస్తూ కోత విస్తారంగా ఉంది కానీ కోయవారు తక్కువ మందే ఉన్నారు కాబట్టి పనివారిని పంపమని చెప్పి అడుగుతుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు పనివారిని పంపమని అడుగుతున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరికైతే సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నారో వారు దేవుని రాజ్యంలోనికి రావాలి అని మీరు ప్రార్థించండి. అది మరి ప్రధానమైనటువంటి ఉద్దేశం. కోయివారు ఎవరు అని అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో చేరేటువంటి వారే. మీరు అపోస్తలులుగా మీరు వెళ్తున్నారు, మీరు శిష్యులుగా మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నారు. మరి ప్రకటించబడినటువంటి ఆ స్వార్థలో అనేక మంది దేవుని వైపుకు రావాలి, వారు కోయివారుగా మారాలి. ఇంకా పంట విస్తారంగా ఉంది, మరి మీరు 12 మందో లేదా మీరు 72 మందో మీరు వెళ్ళి ప్రకటిస్తే సరిపోదు, ఇంకా అనేక మంది కావాలి, ఈ పనికి అనేక మంది ప్రకటించేవారు కావాలి. కాబట్టి అనేక మంది ప్రకటించేవారు కావాలి అని అంటే మీరు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది మీ మాటలను విని వారు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చి వారు కూడా మీరు చేసేటువంటి ఆ కోత పనిలో వారు కూడా పాలిపంపును పొందాలి. కాబట్టి మరి కోయి వారిని పంపించండి అని దేవుణ్ణి అడగండి అని చెప్తున్నాడు. మరి సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కోయి వారిని మరి దేవుని రాజ్యంలో చేర్చడం అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు వెల్లుడి మరలా జోళ్ళను కానీ మరి దేన్ని కూడా సంచిని కానీ జోళ్ళను కానీ మీరు వెళ్ళకండి, త్రోవల్లో ఎవరిని కౌశల ప్రశ్నలు అడగండి, ఏ ఇంటికి మీరు ప్రవేశించారో ఆ ఇంటికి సమాధానం మగునుగా కానీ మొదటి చెప్పుడు. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును అని చెప్తూ వారు మీకు ఇచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఏమంటే ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు. జీతం ఎవరు ఇవ్వాలి? పనివాడు జీతానికి పాత్రుడే, కానీ ఆ జీతం ఎవరు ఇవ్వాలి? ఏ జీతాన్ని ఇప్పుడు మీరు ఎదురు చూడమని చెప్తున్నాడు? అండి ఒకప్పుడు మనకు తెలుసు దేవుడు అవసరమైతే మరి కాకుల చేతిలో కూడా ఆహారాన్ని పంపించాడు. మరి ఎలీషా విషయంలో కాకుల చేతిలో కూడా ఆహారాన్ని పంపించాడు. కానీ ఇప్పుడు శిష్యులకు ఏం నేర్పిస్తున్నాడంటే మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చింది మీరు తినాలంతే, మీరు ఏది సంపాదించుకోకూడదు, మీరు ఏది తెచ్చుకోకూడదు మీతో పాటు. కాబట్టి వాళ్ళు మీకు తినడానికి ఏదైతే ఇస్తున్నారో అదే మీకు జీతం అన్నట్టు. ఇక్కడ మరి క్రీస్తు యొక్క మాటలు మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సువార్త పని మీద మీరు వెళుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి అనేటువంటిది వాళ్ళని ట్రైన్ అప్ చేస్తున్నాడు. అంటే ఏది కూడా దేవుడు ఏమంటే ఒక మంత్రంగా చేసేయడు. అంటే మంత్రాలు కాదు చేయడానికి, మంత్రాలతో ఏదో చేసేయాలి అన్నట్లుగా దేవుడు చేయడు. ఏ పనిని కూడా ఒక క్రమాన్ని పెడతాడు, దేనికైనా కూడా ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్ని పెడతాడు. ఆ క్రమం ప్రకారమే ఏమంటే ప్రతిదీ కూడా జరగాలి. కాబట్టి ఇక్కడ యేసుప్రభులు వారు చెప్తున్నది ఏంటంటే మీరు ఏ ఇంటికైతే వెళ్తారో, ఏ ఇంట్లో వారైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు పెట్టేది మీరు ధారాళంగా పుచ్చుకొనుడి. ఎందుకనంటే అదే మీకు జీతం వంటిది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనికి మీకు జీతం అది అంటున్నాడు. అంటే ఇక్కడ ఆహారం విషయంలో కూడా యేసుప్రభులు వారు ఏమంటున్నారంటే మీరు మీ ధ్యాస ఆహారం మీద ఉంటే మీరు దేవుని పని చేయలేరు. కాబట్టి మీరు దేవుని పని మీద వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు అనేక మంది మిమ్మల్ని స్వీకరించి మీకు కావాల్సినది చూసుకుంటారు అనేటువంటిది చెబుతూ, ఏంటైతే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో వాళ్ళందరూ వారి విషయమై మరి ఆ పట్టణంలో మీ పాదధూళిని దులిపేసి వచ్చేయండి అని మరొకసారి కూడా మరి అలాగే చెప్తున్నాడు. అలాగే చెప్పిన తర్వాత
మరి ఇంకా ఏం చెప్పమంటున్నాడంటే, ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడు అని చెప్పుడి. ఆ పట్టణము గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్తున్నాను అంటున్నాడు. అయితే మీరు చెప్పాల్సినది ఏంటనంటే, దేవుని రాజ్యము సమీపించుచున్నది. అంటే ఇప్పటికి ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘం అనేటువంటి రాజ్యాన్ని ఇంకా స్థాపించలేదు. ఇంకను మరి శిష్యులను తన వెంట పెట్టుకొని మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్తూ స్వార్థను ప్రకటిస్తూ మరి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఏమండి వీళ్ళకి నేర్పిస్తున్నాడు స్వార్థ అంటే ఏంటి, స్వార్థ పనిలో మీరు ఎలా వెళ్ళాలి, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలను నేర్పిస్తూ వెళ్ళిన తర్వాత ఆ స్వార్థ పనిలో మీరు ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలి అని చెప్తూ నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి మార్గ మధ్యంలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోకండి, అడగండి. మార్గంలో మనం వెళ్తున్నాం, ఎవరో మనకు కనిపిస్తారు, మనకు తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు ఏమంటే యోగక్షేమాలు అడుగుతాం. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మరి చాలా రోజులైంది కదా వచ్చి మా ఇంట్లో ఉండంటారు. అంతే కదండి. మనం ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళు మన మార్గంలో వెళ్తున్నప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే ఏమంటారంటే, ఇప్పుడైతే ఆ ప్రేమలు ఆప్యాయతలు అన్నీ కూడా తగ్గిపోయాయి, కనీసం రండానికి కూడా ఎవరు పిలవరు. కానీ ఆ కాలంలో ఏమండి, ఎవరైనా చుట్టాలైతే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో బస చేసేంత వరకు కూడా ఏమండి ఒప్పుకోరు. అంత ప్రేమ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎందుకు వచ్చారా అనుకుంటారు. మనం వెళ్ళినా కూడా ఎందుకు వచ్చారా అని అనుకుంటారు. అలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కానీ ఆ రోజులలో ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ఎవరిని యోగక్షేమాలు అడగండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి. మరి అక్కడ వాళ్ళు ఏది పెడితే దానిని మాత్రమే తినండి తప్ప మీరు ఏ విధం చేతనైనాను, మరి చేతికర్రనైనా, జోలునైనా, మరి సంచినైనను, చెప్పులనైనను, మరి ఆహారానికి రొట్టెనైనను దేనిని కూడా మీ చేత మీరు తీసుకొని వెళ్ళకండి అని చెప్పాడు. ఇలా వెళ్ళి వాళ్ళు ప్రకటించి మరి అనేకమైనటువంటి వారికి సువార్తను ప్రకటించి వాళ్ళు మరలా వచ్చి క్రీస్తుతో పాటు మరి ఆ విషయాలన్నింటినీ కూడా పంచుకుంటారు. కానీ ఇప్పుడు రెండవ సందర్భంలోనికి మనం వచ్చేసరికి ఇప్పుడు అదే లూకా సువార్త 22 అధ్యాయానికి వచ్చేద్దాం మరలా. 36 వచనాన్ని చూద్దాం ఇప్పుడు. మరి రెండవ సందర్భంలో, మొదటి సందర్భంలో దేనిని కూడా తీసుకొని వెళ్ళొద్దన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి రెండో సందర్భానికి వచ్చేసరికి ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు మీరేం చేయాలి అని చెప్తున్నాడు. 36 వచనం. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. చాలండి. ఆయన ఇక్కడ మనం చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పుడు మరలా మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడైతే మీరేం చేయాలంటే, సంచి గలవాడు సంచియు, జాలియు తీసుకొని పోవలెను. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి తీసుకొనవలెను అని చెప్తున్నాడు. ఆ! మొదటి సందర్భంలో ఏదో వీటినన్నిటిని కూడా తీసుకొని వెళ్ళకండి అని చెప్పాడు. తీసుకొని వెళ్ళకండి అని అన్నప్పుడు వారు తీసుకొని వెళ్ళలేదు. మంచిగా మరి వెళ్ళి స్వార్థను మరి అనేక ప్రాంతాలలో ప్రకటించారు. ప్రకటించిన తరువాత వారు క్రీస్తు దగ్గరకొచ్చి మరి క్రీస్తుతో వాళ్ళు సంభాషణ మనం తర్వాత మీరు లూకా సువార్త 9 అధ్యాయం గాని, మరి 10 అధ్యాయం గాని మీరు చదివితే వారు ఎలా ప్రకటించారో వాళ్ళ యొక్క మరి మాటలలో మనం వింటాం. కానీ ఇక్కడ రెండో సందర్భానికొచ్చేసరికి మొదటి సందర్భంలో ఏమంటున్నాడంటే, మీరు ఏవి తీసుకొని వెళ్ళలేదు గదా! తీసుకొని వెళ్ళనప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీకేమైనా తక్కువైందా? అని అన్నప్పుడు, మరి మాకేమీ తక్కువ కాలేదు ప్రభువా అని అన్నాడు. అండ్ వాక్యంలో మనం చదువుకున్నట్లుగా కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 9 వచనంలో దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్తాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 9 వచనం. యెహోవా కీర్తనలు 34 భక్తులారా, అధ్యాయం 9. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సో ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువ ఉండదు అని మొదటగా వాళ్ళకి నేర్పించాడు. వాళ్ళకి అర్థమైంది. క్రీస్తు కొరకు మనం వెళితే, దేవుని రాజ్య స్వార్థ కొరకు మనం వెళితే ఏమీ కూడా మనకి కొదువుగా ఉండదు అనేటువంటిది ఏమండి నేర్పిస్తున్నాడు. ఇది ప్రాక్టికల్ థియరీ, ప్రాక్టికల్ అంటారు. గతంలో ఏమో పాత నిబంధనలు అన్ని థియరిటికల్గా మనం చూస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాలలో. కానీ వాటిని ఇప్పుడు వాళ్ళకి మరి పూర్వకంగా నేర్పిస్తున్నాడు. అనుభవాలతో సహా నేర్పిస్తున్నాడు. ఎందుకనంటే క్రీస్తుకు తెలుసు తన జీవితకాలం చాలా తక్కువ. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత అపోస్తుల మీద ఉంది. స్వార్థను తీసుకొని మరి అనేక మంది ప్రజలకు ప్రకటించేటువంటి బాధ్యత మరి ఈ అపోస్తుల మీదనే ఉంది అనేటువంటిది మరి క్రీస్తుకు తెలుసు గనుక మొట్టమొదటిసారిగా వాళ్ళని వెళుతున్నప్పుడే మీరు ఏది కూడా తీసుకొని వెళ్ళకండి అయినా వెళ్ళి స్వార్థను ప్రకటించండి. మరి ప్రకటించిన తర్వాత మీ పరిస్థితి ఏంటో నాకు ఒకసారి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఏమి తక్కువగా లేదు. మరి ఈ రోజు కూడా మిమ్మల్ని దేవుడు అడిగేది అదే, మీకేమైనా దేవుడు తక్కువ చేశాడా?
ఒకానొక కాలంలో ఏమండి ఈ బెంగుళూరు పట్టణానికి అందరూ కూడా వలస వచ్చినటువంటి వాళ్ళమే మనం అందరం. మనం కాకపోయినా మన పూర్వీకులు లేదా మనమే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా మనకు కొదువైందా అని ఆలోచిస్తే ఏమీ కూడా కొదువ కాలేదు అని మనం చెప్పొచ్చు. అంతే కదండి! ఏమండి మాకు అది తినడానికి ఆహారం లేదు, ఉండడానికి మరి ఎలాంటి స్థలం లేదనేటువంటి మాట మీ నోట్లో నుంచి వస్తుందంటే రాదనే నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఏదో ఒక చిన్న మరి గృహమైనా లేదా తినడానికి ఏదో ఒక ఆహారమైనా మనం సంపాదించుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ సువార్తను గురించి ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే చాలా మందిలో సందేహం ఉంటుంది. దేవుని పని గురించి ఆలోచించినప్పుడు మాత్రం చాలా మంది మనసులో సందేహం ఉంటుంది. మనము ఇక్కడికి రావడానికి గల ఉద్దేశాలు ఏంటంటే ఏదో ఒక ఉద్యోగాలు చేసుకొని మరి దేవుని యొక్క ఆహ్, దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఉద్యోగాలు చేసుకొని ఎలాగో అలాగా బ్రతికేయాలి అని ఆలోచిస్తాం. కానీ చాలామంది ఏవండీ మీ పిల్లల్ని దేవుని సేవకి ఇస్తారా అని అంటే వారి మైండ్‌లో వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటనంటే మరి ఒకవేళ సేవకు వెళితేనండి వారికి ఎలా అండి? వాళ్ళ పరిస్థితులు ఎలా? అండి ఇదే ప్రశ్న ప్రతి వారి మనస్సులో వస్తుంది. ఇదే ప్రశ్న ఒకవేళ అపోస్తలులలో ఆనాడు ఉన్నటువంటి మరి ఆ శిష్యులలో కూడా మరి ఒకవేళ వచ్చేదేమో. ఒకవేళ క్రీస్తు ప్రభువు వారు ముందుగానే వారిని పంపించకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వారిలో వచ్చుండొచ్చు. అలా పేతురు గారు కూడా ఒకానొక సందర్భంలో ఆలోచించారు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాంతరము ఇక లేడు క్రీస్తు అని అనిపించినప్పుడు ఇక ఏం చేయాలి అర్థం గాక మరలా వెళ్లి చేపలు పట్టుకుందాం వెళ్దాం పదండి అనేటువంటి మరి ఆలోచన పేతురు గారు చేశారు. అది మనకు తెలిసిన సందర్భం. అంటే సేవ అనే దగ్గరకొచ్చేసరికి మనుషులలో ఎన్నో ప్రశ్నలు. మరి నిజంగా దేవుని సేవలో దేవుడు మనల్ని ఆదుకుంటాడా? మరి ఒకవేళ మనకి సంపాదన లేకపోతే, మనకి తినడానికి తిండి లేకపోతే, ఒకవేళ మనకు కట్టుకోవడానికి వస్త్రం లేనటువంటి పరిస్థితులలో మనం ఉంటే, దేవుడు నిజంగానే మనల్ని ఆదుకుంటాడా? అనేటువంటి ప్రశ్న చాలా మందిలో వస్తుందండి. కానీ ఈ మాట ఏదైతే క్రీస్తు చెప్తున్నాడో, ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటేనండి, దేవుని సేవలో ఉన్న వారికి దేవుడు ఏ కొదువ ఉంచడు అనేటువంటిది ఏమిటి ఖచ్చితంగా మనం నమ్మాలి. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఏమండి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా నాతో పాటు మీరు ఉన్నారు. ఒక 3 సంవత్సరాలు మీరు నాతో పాటు కలిసారు. నాతో పాటు మరి ఉన్నారు. నేను చేసిందంతా కూడా చూసారు. మరి నేను మాత్రమేనా అనంటే మిమ్మల్ని కూడా నేను సువార్తకు పంపించాను. పంపించినప్పుడు మరి ఏది లేకోకుండా మీరు వెళ్లారు. మీ చేతిలో ఏది పట్టుకోకుండా మీరు వెళ్లారు. మరి ఆ వెళ్ళినటువంటి ఆ సందర్భంలో మీకు దేవుడు ఏదైనా తక్కువ చేశాడా? లేదా మీకేదైనా తక్కువైందా? అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నటువంటి మాట మాకేది కొదువుగా లేదు. మాకేది తక్కువ కాలేదు. హ్మ్. దేవుని సేవలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు అనేటువంటిది అంటే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటనంటే మరి ఎలా వాళ్ళకి తక్కువ లేకుండా ఉన్నది? ఏది తక్కువ లేదని వాళ్ళు చెప్పారు గదా! మరి వెళ్ళినటువంటి చోట మీరు ఎలా ఉండాలో గూడా జెప్పాడు. మీరు ఏది జేస్తే మీకేది తక్కువగా ఉండకుండా ఉండాలి అనంటే మీరు ఏది జేయాలో జెప్పాడు. ఆయన చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటనంటే, మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటిలోనే మీరు బస చేయాలి. ఆ ఇంటిలోనే మీరు బస చేసి, వాళ్ళు మీరు తినడానికి ఏదైతే పెడతారో అది మాత్రమే మీరు తినాలి. ఇక్కడ ఒక క్లాజ్‌ని పెట్టాడు. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని తమ ఇంట చేర్చుకుంటారు. బస జేయడానికి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు జేస్తారు. మీకు ఆహారానికి మరి తినడానికి ఇస్తారు. కాబట్టి ఏది ఇస్తారో తినండి. ఆ! ఈ మధ్య కాలంలో ఏవండీ ఎక్కడైనా స్వార్థకు వెళ్ళినప్పుడు ఏవండీ పప్పన్నం పెట్టారనుకోండి. అసలు నచ్చదు సేవకులకి. అంటే బిర్యానీలు గావాలంటారు. లేదా నాన్ వెజ్‌లు గావాలంటారు. ముక్కలేనిదే ముద్ద దిగదంటారు. కానీ మరి క్రీస్తు ప్రభువు వారు నేర్పిస్తున్నది సువార్త నియమాలు. వీటిని సువార్త నియమాలని గూడా మనం చెప్పొచ్చు. నియమంలో ఏం చెప్తున్నాడంటే మీరు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు ఏది పెడతారు. మీరు ఖచ్చితంగా దానినే మీరు తినాలి. ఇక ఏ ఇంటిలోనికి మీరు వెళ్తారో అక్కడే మీరు బస చేయాలి. మరి ఆ ఇంటికి, ఇటుకి, అక్కడికి, ఇక్కడికి మీరు తిరగకండి. అలాగే చేర్చుకునేవారు గూడా కొంతమంది ఉంటారు. మరి సేవా నియమంలో మొట్టమొదటిగా ఏవండీ వాళ్ళకి నేర్పించింది ఏది తీసుకొని వెళ్ళకండి. కానీ రెండో సందర్భానికొచ్చేసరికి ఇప్పుడేమంటున్నాడంటే, మీరు ఏది లేకోకుండా వెళ్ళినప్పుడే మీకు కావాల్సినదంతా కూడా చూసుకున్నటువంటి దేవుడు. ఇప్పుడు మీరేం జేస్తారననంటే, మీకు చేతనైతే మీ దగ్గర ఒకవేళ సంచుంటే సంచిని తీసుకొని వెళ్ళండి. జాలుని తీసుకొని వెళ్ళండి. తర్వాత ఏమంటున్నాడు, కత్తి లేనివాడు మరి మీ బట్టనమ్మి కత్తిని తీసుకోమన్నాడు. ఈ సందర్భాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు.
మరి కత్తి ఎందుకండి? ఒకవేళ సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలంటే మరి కత్తి ఎందుకు? మరి కత్తితో ఎవరైనా చంపడానికి, ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళని చంపడానికే మరి కత్తి ఎందుకు అని చాలా మంది ఈ మాటను అపార్థం చేసుకున్నారు. మరి చంపడానికి లేదా ఏదైనా ఒక హానికరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎదుటివాడిని చంపడానికే ఒకవేళ కత్తిని తీసుకోమని చెప్పుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 26వ అధ్యాయములో 51, 52 వచనాలలో పేతురు గారితో అన్నటువంటి మాట మనకు బాగా గుర్తుంటుంది. మరి రోమా సైన్యం అంతా కూడా వచ్చి క్రీస్తుని మరి పట్టుకోవడానికి, బంధించడానికి ప్రయత్నం చేసినప్పుడు పేతురు గారు ఒక మరి సైనికుని యొక్క చెవును తెగ నరకడం మనం చూస్తాం. అప్పుడు యేసు అన్న మాట ఏంటి? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరి చంపబడతాడు అని చెప్పారు. మరి ఇక్కడ కత్తిని ఎందుకు తీసుకోమన్నాడు? అక్కడేమో కత్తి పట్టినవాడు కత్తితోనే చనిపోతాడు, మరి ఆ కత్తి ద్వారానే అతను చనిపోతాడు. ఏమంటే చరిత్రను మనం ఆలోచిస్తే ఇలా కత్తి పట్టినటువంటి వారు, కత్తితో చనిపోయిన వారు ఎంతో మందిని మనం చూస్తాం. అంటే ఒక వీరప్పను మనం చూస్తాం, అంటే ఒక సద్దాం హుస్సేన్, ఒక గడాఫీ, ఏమిటి మొన్న ఒక వ్యక్తి చంపబడ్డాడు ఇజ్రాయెలీల మరి చేతిలో. ఖమేని అనేటువంటి మరి నాయకుడు, ఇరాన్ నాయకుడు చంపబడడం మనం చూస్తాం. నేను గతంలో చరిత్రలో ఎంతమందిని చంపినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలా చంపినటువంటి వారు వారి యొక్క మరి నియమం ప్రకారమే వాళ్ళు కూడా చంపబడినట్లుగా మనం చూస్తాం. మరి ఒకవేళ క్రీస్తే ఆ మాట చెప్పినప్పుడు, మరి కత్తి చేత పట్టిన వాడు కత్తితోనే చనిపోతాడు అని అన్నప్పుడు, మరి మీరు కత్తిని ఎందుకు తీసుకోమని చెప్తున్నాడు ఇక్కడ? అంటే ఒక జోలుని తీసుకోమన్నాడు, ఒక సంచిని తీసుకోమన్నాడు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే మీరు ఏదో ఒక సంచి, ఎవరో మీరు మార్గంలో వెళ్తున్నప్పుడు మీరు తినడానికి ఏదో ఒకటి ఇస్తుంటారు కాబట్టి మీరు ఆ సంచిలో పెట్టుకొని మీరు ప్రయాణం కొనసాగించవచ్చు అని చెప్పచ్చు. కానీ కత్తిని ఎందుకు పట్టుకోమన్నాడు? కత్తిని పట్టుకోవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, అది ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడుతుంది. ఏమంటే ఆహార విషయంలో కానీ, లేదా ఏదైనా క్రూర మృగాలు వారి మీదకి వచ్చినప్పుడు కానీ వాటి బారి నుండి తప్పించుకోవడానికి అవి సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏమి కూడా అక్కడ లేదు. ఏదో ఎదుటి మనిషిని చంపడానికి కాదు. ఎదుటి మనిషిని చంపడానికి అని అంటే ఏమంటే ఆ మాట కూడా అక్కడే చెప్పేసేవాడు. ఎవరైనా మిమ్మల్ని హాని కలిగించినట్లయితే వారిని చంపడానికి మీ చేతిలో కత్తిని తీసుకొని వెళ్ళండి అని చెప్పుండేవాడు. కానీ అలా చెప్పట్లేదు. స్వార్థ పనిలో మీరు వెళుతున్నప్పుడు అది మీకు సహాయకంగా ఉంటుంది అంతే తప్పనిస్తే, అది సహాయకంగా మీరు ఉపయోగించుకోవాలి తప్పనిస్తే ఇంక వేరే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం వెళ్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాము. ఎవరైనా కూడా మన ఇంట్లో నుంచి మరి బయటకు వెళ్తున్నప్పుడు, ఏదో దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారికి అన్ని జాగ్రత్తలు మనం చెప్తుంటాం. పలానాది తీసుకున్నావా, అండ్ చార్జర్ తీసుకున్నావా అని ఏదేవో చెప్తుంటారు. అలా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు జాగ్రత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ మీరేం చేయాలి సువార్తకు వెళ్తున్నప్పుడు? గతంలో మీరు సువార్తకు వెళ్ళినప్పుడు మీతో ఏది తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడైతే మీకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. అవసరత ఉందంటే దేనికి అవసరత ఉంది అంటే, ఇప్పుడు మీరు వెళుతున్నటువంటి ప్రాంతంలో, ఇప్పుడు ఇంతవరకు కూడా మీరు ఇశ్రాయేలీల ప్రాంతాలకు మాత్రమే వెళ్ళారు. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే, మరి ఇశ్రాయేలీలు మాత్రమే కాకుండా అన్యుల ప్రాంతాలకు, అన్యుల ప్రదేశాలకు మీరు వెళ్తారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా. కాబట్టి ఆహారానికి కావాల్సినదంతా కూడా మీరు సిద్ధపరచుకొని వెళ్ళండి. అయితే ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు, గతంలో వెళ్ళినప్పుడు మీకు ఏ కొదువ లేదు. మరి మీరు తర్వాత వెళ్ళినప్పుడు కూడా మీకు ఎలాంటి కొదువ ఉండదు అనేటువంటిదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగానే వాళ్ళకి ఎలాంటి కొదువు లేకుండా ఉన్నిందా అని మనం ఆలోచిస్తానండి. సంఘం యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు ఆయా కాలంలో సంఘం ఎలా అభివృద్ధి చెందిందో మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చాలు. ఇక్కడ మనం మరియు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా సంఘం ప్రారంభించబడినప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఆ సంఘం వృద్ధి చెందాలి, మరి ఆ సంఘం ఇంకా పెరగాలి అని అంటే, మరి సంఘంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి కొదువు ఉండకూడదు అని అంటే,
వారికున్నటువంటి మరి స్థిరాస్తులను వాళ్ళు అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర వాళ్ళు తెచ్చిపెట్టినట్లుగా, వారు వారి అక్కర కొలది వాళ్ళందరూ కూడా పంచినట్లుగా, వారిలో ఎలాంటి కొదువ లేనట్లుగా మనం చూడగలం. ఇదే మాటను మరలా 4 అధ్యాయంలో కూడా చెప్తాను. 4 అధ్యాయం 32 వచనంలో, 4 అధ్యాయము అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 32 వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొదువలో ఆదుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఏమండి సంఘానికి నేర్పిస్తున్నాడు. ఇక్కడ సంఘము ఏం చేసిందంట, మొట్టమొదటిగా సంఘము ఏర్పడినప్పుడు, యెరూషలేము సంఘం ఏర్పడినప్పుడు ఏమండి కొన్ని వేల మంది సంఘంలో చేర్చబడ్డారు. ఏమండి మొదటిసారి 3,000 మంది చేర్చబడడం, తర్వాత రెండోసారి 5,000 మంది చేర్చబడడం, తర్వాత లెక్కలేనంత మంది ఏమండి చేర్చబడడం మనం చూస్తున్నాం. విస్తరిస్తుంది మరి ఎక్కువగా మరి ఆత్మలు సంఘంలో చేర్చబడుతున్నప్పుడు మరి ఇక్కడ వారికి కొదువుగా ఉన్నటువంటి సందర్భాలలో సంఘం ఎలా ఆలోచించింది అనంటే, ఈ సంఘం నిలబడాలి అన్నా, ఈ సంఘం విస్తరించాలి అన్నా, సంఘానికి కావాల్సినటువంటి ప్రతీదీ మరి మనమే చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అనంటే, వాళ్ళకున్నటువంటి మరి ఇండ్లను, భూములను అన్నిటిని కూడా అమ్మేసి దాన్ని వెల తెచ్చి ఏమంటే ఒక్కొక్కరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టినట్లుగా, అంటే సంఘానికి ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. సంఘం యొక్క బాధ్యత ఎవరిది అని అంటే, సంఘంలో ఉన్నటువంటి మరి విశ్వాసులదే, సంఘంలో చేర్చబడినటువంటి వారు, దేవుని ద్వారా చేర్చబడినటువంటి వారిదే సంఘం యొక్క బాధ్యతను పెడుతున్నాడు. మనం ఆలోచించుకుంటాం. గతంలో ఆహారం లేనప్పుడు మరి కాకుల ద్వారా ఆహారం ఇవ్వడం, లేదా ఆకాశం నుండి మన్నాను కురిపించడం, అండ్ సముద్రం నుండి పూరేలను లేపించి మరి వాళ్ళకి ఆహారం పెట్టడం, ఈ సందర్భాలన్నీ మనం చూస్తాము. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పిస్తున్నాడు. సంఘ నియమాలు అన్ని నేర్పిస్తూ సంఘంలో ఒకరికి కొదువుగా ఉంటే మరి ఆ సంఘమే దాని పట్ల బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది నేర్పిస్తున్నాడు. సంఘంలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు మరి సంఘమే దాని గురించి బాధ్యత తీసుకోవాలి. మరి మీకు ఏ కొదువ ఉండకూడదు అని అంటే మీరు ప్రార్థన చేయండి, మీకు ఏ కొదువ ఉండదు అని చెప్పడం చాలా సులభం అండి. ఉదాహరణకి సంఘంలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందులలో ఉన్నారు అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఏమిటి, మనం ప్రార్థన చేయండి, మాకు ఇబ్బందులు ఉన్నాయని అన్నట్టు మనం ప్రార్థన చేస్తాం, అంతటా అయిపోయిందని అనుకుంటాం. కానీ ఇక్కడ బాధ్యత అదే సంఘం మీద ఉంది. ఆ సంఘం మీద ఆ బాధ్యతను పెట్టాడు దేవుడు. ఆ బాధ్యత మీదేనయ్యా. ఈ సంఘంలో ఎవరైనా ఇబ్బందులలో ఉంటే, మనం ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు అవసరమైతే వారి ఇండ్లను కూడా అమ్మేసి అండ్ వాళ్ళ భూములను అమ్మేసి మరి సంఘంలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కనుకనే ఇవన్నీ కూడా ఒక ఒక ఇదిగా నేర్పిస్తున్నాడు దేవుడు వాళ్ళకి, సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘం అంటే ఏంటి, సంఘంలో ఐక్యత అంటే ఏంటి, సంఘం ఎలా కలిసి ఉండడం అంటే ఏంటి అనేటువంటిది నేర్పిస్తున్నాడు. సంఘం అంటే కేవలం ఏదో ఒక ఆదివారం ఒక రోజు వచ్చేసి వాక్యం నేర్చుకొని వెళ్ళిపోయేటువంటి స్థానం అయితే కాదు. సంఘంలో అంటకట్టబడిన ప్రతి వారి యొక్క బాధ్యతలను సంఘం మీదనే పెట్టాడు. సంఘంలో ఏ పరిస్థితులలో సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఏ పరిస్థితులలో ఉన్నా వారిని ఆదుకునేటువంటి మరి ఆ చెయ్యి మనదై ఉండాలి అనేటువంటిది నేర్పిస్తున్నాడు. కేవలం మనం మాట సహాయం చేయడం మాత్రమే కాదు, కానీ మన చేతనైనటువంటి చేతి సహాయం కూడా మనం చేయాలి అనేటువంటిదే నేర్పిస్తున్నాడు. కనుకనే శిష్యులను పంపిస్తున్నప్పుడు ఈసారి మీరు మరి మీతో ఏమేమి కావాలో, మీతో ఒకవేళ ఉంటే ఉన్నదంతా మీరు తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు పరిస్థితులు ఏంటనంటే అప్పటి వరకు కూడా వాళ్ళు మీకు పెట్టారు, కానీ ఇప్పుడు అవసరమైతే మీరు కూడా పెట్టవలసిన వారిగా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళకు మీరు కూడా సహాయం చేసేవారిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నేర్పించి పంపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు మరి మొట్టమొదటిగా యెరూషలేములో సంఘం ఏర్పడినప్పుడు యెరూషలేం సంఘానికి కూడా అదే నేర్పిస్తున్నాడు. వారి అక్కర కొలది మీకు ఏవైనా అక్కర్లు ఉంటే మీరు తండ్రిని అడగండి ఇస్తాడు అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు, వారి అక్కర కొలది వాళ్ళకున్నదంతా కూడా అమ్మేసి అక్కర కొలది పంచిపెట్టారు. మరి ఇప్పుడు మీ ఆస్తులన్నింటినీ అమ్మేసి పంచిపెట్టండి అని నేను అంటలేదు, కానీ మరి మీ సంఘంలో ఎవరికైనా ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా ఆ బాధ్యతను మీరు భరించాలి, మీరు చూసుకోవాలి. కేవలం మాట సహాయం మాత్రమే కాదు, కానీ
అవసరమైతే చేత సహాయం అయితే మీ చేతనైనంత వరకు మీరు చేయాలి. ఇదే మాటని పౌలు గారు మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఏమండి చెప్తుంటాడు. ఆ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదనూ భారము మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును. చాలు క్రీస్తు సత్యం. చాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ, కొరింథీ సంఘంలో ఆయన ఉన్నప్పుడు, కొరింథీ సంఘంలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి చాలా అవసరత ఏర్పడింది అనే మాటను రాస్తున్నాడు. అంటే చాలా అవసరత ఏర్పడినప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు. ఎందుకనంటే ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీరేమైనా అపార్థం చేసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగలేదు. కానీ మరి జరిగింది ఏంటి అని 9వ వచనంలో మనం చూస్తుంటే, మాసిదోనియాలో నుండి వచ్చినటువంటి సహోదరులు వచ్చి నా అక్కరను తీర్చిరి. నా అవసరతలలో వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నట్లుగా మరి ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందు కూడా జాగ్రత్త పడుదును. అంటే ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకనంటే మాసిదోనియా ఎక్కడ అండ్ కొరింథీ ఎక్కడ? కొరింథీ అనేటువంటి సంఘం మరి గలతీయ ప్రాంతంలో ఉండేటువంటి సంఘం. మాసిదోనియాలో మనకి మరి 4 సంఘాలు ప్రాముఖ్యంగా మనకి కనబడతాయండి. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేశారని అంటే ఏమిటి, ఫిలిప్ మాసిదోనియా ప్రాంతంలో ఉండేటువంటి సంఘాలు ఏంటంటే ఫిలిప్పులో, మరి బెరయ, మరి తెస్సలోనిక, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వారు. వీళ్ళు ఏం చేశారు అని అంటే పౌలు గారిని వెతుక్కుంటూ వచ్చారండి కొరింథీకి. కొరింథీకి వెతుక్కుంటూ వచ్చి మరి ఆయనకి ఏవైనా అవసరతలు ఉన్నాయా అని వాళ్ళు చూస్తున్నట్లుగా మనం చూడగలం. ఏంటి అసలు నిజంగా వాళ్ళకి ఏ అవసరం ఉంది చెప్పండి? మాసిదోనియాలో ఉండేవాళ్ళు, ఎక్కడో మాసిదోనియాలో ఉండేటువంటి వాళ్ళు కొరింథీకి వచ్చి కొరింథీలో ఉన్నటువంటి పౌలు గారిని కలిసి మరి ఆయనకి ఏమైనా అక్కర్లు ఉన్నాయని తెలుసుకొని ఆయనకి ఏమిటి సహాయపడాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి? అయినప్పటికీ కూడా ఈ మాసిదోనియా వారు మరి క్రీస్తు మాటను అందించినటువంటి పౌలు గారిని గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, మరి ఆయనకి ఏదైనా అక్కర్లు ఉన్నాయా, అవసరతలు ఉన్నాయా, ఆ అవసరతలు మనం తీర్చాలా అనేటువంటి ఏమిటి విషయాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆయన కొరకు వెళ్ళినట్లుగా అదిగోండి మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే మాసిదోనియా అని పైన మీకు కనబడుతుంది. అక్కడ మీకు ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ, అకయ అనేటువంటి ఏమిటి ప్రాంతాలు, మీకు 4 ప్రాంతాలు, ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు కనబడతాయి. మరి రెండో ప్రయాణంలో అనుకుంటాను కొరింథీ గురించి రాస్తాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారండి పౌలుని వెతుక్కుంటూ. ఎందుకు అని అంటే పౌలు వారి మధ్య చేసినటువంటి సేవ, మాసిదోనియాలో ఉన్నటువంటి వారి కొరకు ఏమిటి ఆయన మరి తన జీవితాన్నే ఖర్చు పెట్టి దేవుని మాటలను వాళ్ళకి నేర్పించారు. దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలుని వెతుక్కుంటూ కొరింథీ సంఘానికి వచ్చారు. కొరింథీ ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ కాలంలో కొరింథీలో ఉన్నటువంటి మరి ఆ సంఘంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మరి వాళ్ళు తెలుసుకొని వచ్చారు. పౌలు గారు ఏదైనా అవసరతలో ఉన్నారని తెలుసుకొని వచ్చారో లేదా అలాగే అది కొరింథీ మీకు ఇక్కడ లెఫ్ట్లో కనబడుతుంది అండ్ ఎథెన్స్, కొరింథీ. ఆ కొరింథీ ప్రాంతానికి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి పౌలు గారి యొక్క అవసరతలను చూసుకుంటున్నారు. అంటే ఆ బాధ్యత సంఘానికి ఇచ్చాడండి. ఒక సంఘాన్ని నిలబెట్టాలి అన్నా, సంఘం యొక్క సేవ ముందుకు కొనసాగాలి అన్నా, లేదా ఆ సేవకునికి మరి ఆ సేవకుడు ఇంకా సేవను ముందుకు కొనసాగించాలి అని అన్నా కూడా ఆ బాధ్యతనంతా కూడా సంఘం మీదనే పెట్టాడు. ఈరోజు చాలా మంది బోధకులు డబ్బుల విషయంలో చాలా తప్పుగా బోధిస్తుంటారు. వారి అవసరతల కొరకు వాళ్ళు అడుగుతుంటారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే నిజమైనటువంటి సంఘము దేవుని కొరకు పనిచేస్తున్న కాలంలో ఆ సేవకుని ఆదరించుకోవడం కానీ, ఆ సేవకుని యొక్క బాధ్యతలు కానీ సంఘం మీదనే పెట్టాడు. మరి ఆ సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా మరి దేవుడు ఏం చేశాడంటే ఆ బాధ్యతను సంఘం మీదనే పెట్టాడు. సంఘం మీద ఎందుకు పెట్టాడు అని అంటే మీరు విశ్వాసంతో మీరు సహాయపడగలిగితే నీకే మేలు కొదువుగా ఉండదు. అంటే మనకు మేలులు ఎందుకు కొదువుగా ఉంటాయి అనేటువంటిది మనం ఆలోచిస్తానండి. దేవుని పని కొరకు మనం ఇవ్వడానికి ముందుకు రాము.
మనం దేవుని కొరకు ఇవ్వకపోతే దేవుడు మనకెందుకు ఇస్తాడు చెప్పండి? దేవుని కొరకు ఇవ్వడం అని అంటే ఏమిటి? సంఘ కార్యక్రమాల కొరకు, సంఘ పనులను ముందుకు వెళ్ళడానికి, మరి సేవకులను కాపాడుకోవడానికి సంఘమే ముందుకు రావాలి. ఆ బాధ్యతను సంఘం మీద పెట్టాడు. కాబట్టి మీ చేతనైతే మీ సంచులనైనా తీసుకొని వెళ్ళండి, మీ జోళ్ళనైనా తీసుకొని వెళ్ళండి, ఈసారి మీరు కత్తినైనా తీసుకొని వెళ్ళండి అంటున్నాడంటే, మీరు వెళుతున్న మార్గంలో మీకు ఎంతోమంది సహాయపడుతుంటారు. ఆ సహాయపడుతున్నప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా ఇతరులకు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా సహాయం చేయాలండి. ఏమండి? అలాగే సంఘము చేసినటువంటి మరొక కార్యాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొక్కకు వచ్చిరి. వారిలో అగుబు అను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయుల కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి? అగబు అనేటువంటి ఒక ప్రవక్త, ఆయన ఒక మహాకరువు రాబోతుంది అని అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం దగ్గరకు వచ్చి చెప్పాడు. అంత్యోక్య సంఘము మరి పౌలు బర్నబా పనిచేసినటువంటి సంఘం. అది మీకు 11వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా ఉంటుంది. అంత్యోక్యలో మరి పనిచేసినటువంటి పౌలు, అలాగే బర్నబా. ఇప్పుడు ఈ అంత్యోక్య సంఘానికి ఒక ప్రవక్త వచ్చి, అగబ అనేటువంటి ప్రవక్త వచ్చి, ఒక గొప్ప కరువు రాబోతుంది ప్రపంచమంతా కూడా అంటే ఏమంటే, ఇప్పుడు శిష్యులు ఏమని ఆలోచించారు చూడండి. అంత్యోక్యలో ఉన్నటువంటి వారు ఏమని ఆలోచించారు? అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరుల సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. ఏమంటే సహాయం పంపించడానికి ఇప్పుడు నిశ్చయించుకున్నారంట. యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుల కొరకు కరువు వస్తుంది అని అన్నప్పుడు, అయ్యో కరువు వస్తుంది కాబట్టి మనం మిగిలించుకుందాము, తర్వాత ముందుకు ఏమవుతుందో అని ఆలోచించలేదండి. అంటే కరోనా వచ్చినప్పుడు ఏమనుకున్నారు అందరూ? ఆస్తులు ఉన్నటువంటి వారు ఏం ఆలోచించారు? ఒకవేళ మేము మనం ఇదంతా కూడా ఇప్పుడు ఇచ్చేస్తే, ఎవరికైనా సహాయం పడి మనం ఇచ్చేస్తే రేపు అనుకుంటుందో లేదో అని ఆలోచించారు. కానీ ఇక్కడ వీళ్ళు అలా ఆలోచించలేదండి. ఇచ్చేద్దాం మొదట, తర్వాత చూసుకుందామని. అందుకని అంత్యోక్య సంఘము ఒక గొప్ప సంఘముగా దేవుని దృష్టిలో కనబడుతుంది. అంత్యోక్యలో ఉన్నటువంటి వారే మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అనే మాట మనకి బైబిల్లో రాయబడింది. ఎందుకనంటే వారి విశ్వాసం చాలా గొప్పదండి. ఆ సంఘం కొరకు వారి త్యాగం గొప్పది. ఆ సంఘం ఎలా ఉందో ఒక్కసారి మీరు 13వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘము ఎలా ఉందో ఒక్కసారి మీరు 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సొమయోను, కురేనీయుడైన లూకియా, చతురాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ఎంతమంది ప్రభును బోధకులు ఉన్నారంట ఆ సంఘంలో? ఎంతమంది సేవకులు ఉన్నారు? అంతమంది సేవకులు ఒక సంఘంలో ఉంటారో చెప్పండి. కానీ ఇక్కడ అంతమంది సేవకుల్ని తయారు చేసిందండి ఆ సంఘం. కాబట్టి సంఘము అనగానే సేవకులను తయారు చేసేటువంటి కేంద్రము. మిగిలిన మరి సేవకులు తయారవుతున్నటువంటి కాలంలో మిగిలిన వారందరూ కూడా మరి వారికి సహాయపడాల్సినటువంటి వారిగా స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ సంఘం అంతా కూడా ఎలా ఆలోచించింది అని అంటే, సహాయము పంపిద్దాము, మన సహోదరులకు ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయాన్ని పంపిద్దాము. ఏ కొదువ ఉండదు అని అంటే ఎలా ఉండదు? సంఘమే ఆ బాధ్యత తీసుకొని కొదువ లేకోకుండా చూసుకోవాలి. అది సంఘం యొక్క బాధ్యత. మీకేమైనా కొదువైందా అని అంటే, ఏమండి, నిజంగా దేవుని నమ్ముకున్న వారికి ఏ కొదువ ఉండదండి. ఏది తక్కువ చేయలేదు. అదే ప్రారంభంలో శిష్యులు కూడా అన్నారు, మాకే కొదువ లేదు ప్రభావ, మాకే కొదువ లేకుండా ఉన్నాము. మేము గతంలో వెళ్ళినప్పుడు, సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మా చేతిలో మేము ఏమి తీసుకొని వెళ్ళకపోయినా కూడా మాకే కొదువ లేకుండా సమస్తము కూడా మంచిగానే జరిగింది. కాబట్టి మనము దేవుని సేవలో నిలబడినప్పుడు నిజంగానండి ఏది కొదువుగా ఉండదు మనకి. ఏది కొదువుగా ఉండదు అనేసరికి మనకు బిల్డింగ్లు లేవు, కార్లు లేవు, ఆస్తులు లేవు, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు అని ఆలోచించకండి. మీకు కావాల్సినది ఏంటి? వేసుకోవడానికి ఒక బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఒక గూడు, అంతే. దానికి మించి ఇంకేది కూడా ఆలోచించకండి. ఇంకా ఆస్తులు ఏదో రావాలి దేవుని నమ్ముకుంటే అని అస్సలు ఆలోచించకండి. కాబట్టి మీకున్న దాంట్లో దేవుని పనిని ముందుకు కొనసాగించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద పెట్టాడు. మరి సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల బాధ్యత ఏంటో అది చూసుకొని మనం ఊహించుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం
24 వచ్చిన చూద్దాం. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24 వచ్చిన. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలే యందు సంతోషించుచున్నాను. ఏమని? సేవకుడైనటువంటి వాడు సంఘం కొరకు శ్రమను అనుభవించేవాడిగా ఉండాలి అంటూ ఏమంటున్నాడంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైనవి నా శరీరం ముందు నేనేం చేస్తున్నాడంటే సంపూర్ణము చేయుచున్నాను. ఏమండి? క్రీస్తు పడినటువంటి పాటలలో కొదువు ఏదైనా ఉందా? ఇక్కడ పౌలు మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సంఘము కొరకు క్రీస్తు పడినటువంటి పాటలలో కొదువై ఉన్న వాటి కొరకు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా శరీరం ముందు వాటిని సంపూర్ణము చేయిస్తున్నాను. అంటే క్రీస్తు పడినటువంటి ఆ శ్రమలు సంఘాన్ని నిలబెట్టడానికి, స్థాపించడానికి ఆయన పడినటువంటి పాటలు ఎన్నో హింసలు అనుభవించాడు, ఎన్నో మాటలను అనుభవించాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆయన బలిగా ఇచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సంఘం కొరకు చేసి సంఘానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. అంటే సంఘానికి కావాల్సిన మరి ఆ త్యాగం ఏదైతే ఉందో క్రీస్తు చేశాడు. మరి ఇప్పుడు పొదువైనది ఏంటి? మరలా క్రీస్తు పడినటువంటి పాటలలో పొదువై ఉన్న వాటిని అంటున్నాడు. మరలా క్రీస్తే తన ప్రాణాన్నే త్యాగం పెట్టిన తర్వాత ఇంకా కొదువై ఉన్నది ఏంటి అని అంటే సంఘాన్ని స్థిరపరచడం, నిలబెట్టడం. అది ఇప్పుడు నా బాధ్యతగా నాకు దేవుడిచ్చాడు. క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు, కానీ స్థాపించిన తర్వాత స్థిరపరచడానికి మరి అపోస్తులను దేవుడు ఎన్నుకున్న తర్వాత అపోస్తులలో మరొక అపోస్తులుగా నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్నప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను అని అంటే ఇప్పుడు సంఘం కొరకు మరి ఏదైతే ఇంకా క్రీస్తు పొదువుగా పెట్టాడో దాన్ని నేను సంపూర్ణం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ శ్రమలను అనుభవిస్తున్నాను. మరి సంఘ బాధ్యత ఎవరి మీద ఉందనంటే సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా క్రీస్తు మరి సంఘం కొరకు పడినటువంటి ఆ ప్రయాసలో, పడినటువంటి పాటలలో పాలివారు అవ్వాలి, వారు కూడా సంఘం కొరకు శ్రమలు అనుభవించాలి అని చెబుతూ ఆ కొదువై ఉన్న దానిని నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తున్నాను అంటే ఆయన అనుభవించినటువంటి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో, ఆ కష్టాలు ఏదైతే ఉన్నాయో, ఆ శ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిని నేను కూడా అనుభవించడానికి నేను ఇప్పుడు సిద్ధపడుతున్నాను. నేను సిద్ధమైపోయాను. నేను సంపూర్ణం చేయడానికి నా శరీరాన్ని నేను అప్పచెప్పేశాను అండి. దేవునికే కొదువు ఉంది, మనకే కొదువ దేవుడు పెట్టలేదు. కానీ కొదువ ఏది ఉంది? సంఘాన్ని నిలబెట్టాలి, స్థిరపరచాలి, సంఘాలను నడిపించేది కొదువుగా కనబడుతుంది. ఆ కొదువను ఎవరు భర్తీ చేయగలరు అని అంటే సేవకులు మాత్రమే. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి సేవకులు మాత్రమే సంఘాన్ని నిలబెట్టగలరు, వాళ్ళు నడిపించగలరు. ఏమిటి? దాని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఎన్నో ఇబ్బందులు అనుభవించాలి, ఎన్నో పాటలను అనుభవించాలని. సంఘంలో అందరూ ఒకేలాగా ఉండరు. ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. డబ్బు ఏదైనా ఒక పని చేయాలి, డబ్బులు ఇవ్వండి అంటే వీళ్ళకి ఎప్పుడు డబ్బుతోనే అంటారు. అంటే ఏదైనా ఒక పని చేయండి, వచ్చి సంఘంలో ఒక పని చేయండి అని అన్నప్పుడు మా ఇండ్లలో చేసుకునే పనులకే మాకు చాలా అయిపోతుంది, మరలా ఇక్కడికి వచ్చి మేము పని చేయాలా అంటారు. అంటే ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఆయా సంఘాలలో. కాబట్టి అలా మీరు ఆలోచించకండి. కాబట్టి ఆ సంఘాన్ని నిలబెట్టుకునేటువంటి, స్థిరపరచుకునేటువంటి బాధ్యత సేవకుని మీద పెడితే ఆ సేవకుని యొక్క బాధ్యతలో మీరు కూడా పాలు పంపును పొందాలి. అవసరమైతే మీ సహాయాన్ని మీరు ఇవ్వండి. ఆ సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు మీరు పాటుపడండి. ఆ సంఘము మరి ఎదగాలి అని అంటే ఎంతో అవసరత ఉంటుంది. ఆ అవసరతలో అన్నిటిలో కూడా మీరు బాధ్యులుగా ఉండాలి. మీరు ఒకవేళ అలా బాధ్యులుగా ఉంటే నిజంగా మీకు ఏది తక్కువగా ఉండదు. మనకి ఏదైనా తక్కువగా ఉంది అని అంటే సంఘం గురించి మనము ఆలోచించినప్పుడే మనకి ఏదైనా కొదువుగా ఉంటుందని. నిజంగా సంఘం గురించి ఆలోచించి చూడండి, మీకు ఏ కొదువ ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. మీకు ఏది తక్కువగా ఉంచడండి దేవుడు. ఎప్పుడు కూడా ఏది తక్కువగా ఉంచడు. మీరు ఒకవేళ అండ్ మీ చేతులలో ఏది లేకపోయినప్పటికీ కూడా ఆదుకుండేవాడు ఆయనే. మీ చేతులలో ఉన్నప్పటికీ కూడా ఆదుకుండేవాడు ఆయనే. కాబట్టి ఆయన గురించి ఆలోచించండి. ఆయన గురించి ఆలోచించి ఆ సంఘాన్ని మనం ఎలా బలపరచాలి, సంఘాన్ని ఎలా స్థిరపరచాలని. ఏదైనా 2-3 చిన్న మాటలు రావుగానే ఈ సంఘానికి నేను ఎందుకు రావాలి, ఇంకొక సంఘం ఉండే, ఎన్నో సంఘాలు ఉండే, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను. మీరు అలా వెళ్ళేవారు ఎవరు కూడా స్థిరంగా ఉండలేరండి ఎక్కడ కూడా. ఎప్పుడైతే మీరు సంఘం బాధ్యత ఇక్కడ సంఘం బాధ్యత అనగానే సంఘాన్ని నడిపించే నాయకుడు మాత్రమే ఎప్పుడు ఉంటుందని మీరు అనుకోకండి. ఆయనదే కదా, ఆయన చూసుకుంటాడు కదా అని ఎప్పుడు అనుకోకండి. ఇది నాది, నా సంఘము, నా కుటుంబము అనేటువంటి భావన మీలో ఉండాలి.
ఆ భావన ఉన్నప్పుడు మాత్రం ఏమండి మీ మీ కుమారుడు ఏమండి మీకు సంపాదించి తెచ్చి ఇవ్వకపోయినా అతడు రోగగ్రస్తుడైనప్పుడు ఏదైనా బాధలు అనుభవిస్తున్నప్పుడు అప్పులు చేసైనా సరే ఏం చేస్తారు చెప్పండి? మీ బిడ్డలను చూసుకుంటారు. ఎందుకు? మీ కుటుంబం కాబట్టి. వాడి ద్వారా మీరు ఏది ఏది ఆశించరు. వాడు మీకేదో చేస్తారని మీరు ఆశించరు. మీరు ఎదురు చూడరు. అయినప్పటికీ కూడా వాడికి రోగి అయినప్పుడు, వాడు బాధలు అనుభవిస్తున్నప్పుడు మీరేం చేస్తారు? వెంటనే అప్పు చేసైనా సరే, లేదా ఏదో ఎలాగైనా సరే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి, అతన్ని బతికించుకోవాలి, లేదా అతనికి వ్యాధి నయమయ్యేటట్టుగా నేను చూసుకోవాలి అని మీరు ఎలాగైతే బాధ్యతగా ఆలోచిస్తారో, ఎందుకనంటే అది మీ కుటుంబం కాబట్టి మీరు బాధ్యతగా ఆలోచించరు. కాబట్టి సంఘం విషయంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచించాలి. ఆ బాధ్యతను మీరు ఏమండి భరించాలి. సంఘంలో ఎవరైనా ఇబ్బందులలో ఉంటే ఆదుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించాలి. అండ్ ఇదంతా కూడా సంఘం ఒక కుటుంబంగా నిలబడాలి. కాబట్టి మీకు ఏ మేలు కొదువుగా ఉండదండి. మరి ఏది కూడా మీకు కొదువు చేయడు దేవుడు. ఎప్పుడనంటే సంఘాన్ని మీరు కుటుంబముగా భావించి, కుటుంబముగా మీరు సంఘంతో ఏమంటే నడిచినప్పుడు మాత్రమే మీకు ఏది కొదువుగా ఉంచడు దేవుడు. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. కానీ మనం ఎప్పుడు కొదువులో ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నాము అని అంటే అది మన స్వయంకృత అపరాధాలే తప్పనిస్తే ఏమిటి దేవుడు మన విషయంలో ఎప్పుడు ఆలోచించదు. మనకి కష్టాలు పెట్టాలి అని దేవుడు ఎప్పుడు ఆలోచించడండి. కష్టాలు ఎప్పుడు పెడతాడు అనుకుంటే దేవుని పనిలో మీరు కష్టపడతారా లేదా అని మరి మిమ్మల్ని పరీక్షించడానికి మీకు ఇబ్బందులు పెడతాడేమో తప్పితే సంఘంలో మీరు నిలబడినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమిటి పెట్టాడు దేవుడు. కాబట్టి సంఘం విస్తరణ కొరకు ఆలోచించండి. సంఘము మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవుని కొరకు చేయడంలో ఆలోచించండి. దేవుని పనిని ముందుకు తీసుకొని ఎలా వెళ్ళాలి ఆలోచించండి. సంఘంలో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వారిని ఎలా ఆదరించాలో ఏమిటి వాటిని ఆలోచించాలి. అది సంఘం మీద పెట్టినటువంటి బాధ్యత. కాబట్టి మీ చేతనైతే మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అంతటిని తీసుకొని దేవుని పనికి మీరు వెళ్ళాలి అని అంటే సంఘాన్ని మీరు నడిపించాలి. మీ సాధ్యమైనంత వరకు మీ చేతులలో ఏదైతే ఉందో దానినే పెట్టి దేవుని సంఘాన్ని ముందుకు నడిపించండి. మీరు అప్పులు చేసేసి ఏదో తీసుకొని రమ్మని చెప్పట్లేదు కానీ సంఘం కొరకు మరి సంఘం పనులు ముందుకు తీసుకొని వెళ్ళడానికి మీ వంతు మీరు ఏం చేయగలరో ఆలోచించి ఏమంటే సంఘంతో అంటకట్టబడి ముందుకి సంఘాన్ని పెంచుకుంటూ వెళ్ళండి, బలపరుచుకుంటూ వెళ్ళండి, స్థిరపరచుకుంటూ వెళ్ళండి. అలా సంఘాలు స్థిరపరచబడాలి. అలా అప్పుడు మాత్రమే సంఘాలు నిజంగా స్థిరపడతాయి. అలా సంఘాలు స్థిరపడినప్పుడు ఆ సంఘంలో ఉన్న వారికి ఏది తక్కువగా ఉండదు. నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంతటితో పాట ముగిస్తున్నాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక ప్రార్థనతో మరి పాఠాన్ని ముగించుకుందాం. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ చేయగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి గడిచిన దినమంతట్లో నా తండ్రి మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి ఎలాంటి అపాయాలకు మమ్మల్ని గురికాని ఒక నా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఈ విధంగా మమ్మల్ని ఆన్లైన్ క్లాస్లో చేర్చి మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీ బిడ్డలకు మీ మాటలను వినిపించాను. మరి మీ మాటలో ఉన్నటువంటి సత్యాలు అవును నా తండ్రి, మాకు ఏది కూడా మీరు కొదువుగా ఉంచలేదు, తక్కువ చేయలేదు నా తండ్రి. మరి మీ పనిని మేము కొనసాగిస్తే ఏది కూడా మాకు తక్కువగా ఉంచారనేటువంటి మాటలను మేము వింటున్నాం తండ్రి. నా ప్రభు సంఘంలో ఉన్నటువంటి మేము నా తండ్రి ఆ సంఘం యొక్క బాధ్యత మాది అని మేము గుర్తెరిగి సంఘాన్ని ఒక కుటుంబంగా భావించిన తండ్రి అందరం ఐక్యత కలిగి మీ పనిని కొనసాగించడానికి సంఘాన్ని స్థిరపరచట్లో నా తండ్రి మా వంతు పాత్రను మేము పోషించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మీ బిడ్డలో విన్నటువంటి మీ మాటలు నా తండ్రి వారి హృదయాలలో భద్రపరుచుకొని నా తండ్రి ఆ మాటలు వ్యర్థంగా పోకుండా మరి వారి మనసులను స్థిరపరిచి బలపరిచి నడిపించమని కోరుకుంటున్నాం నా తండ్రి. మరి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘ అభివృద్ధి ఏంది నా ప్రభు తండ్రి ఆసక్తి కలిగి ముందు కొనసాగటకు సాయం చేసి నడిపించండి. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుల విషయంలో కూడా నా తండ్రి మీరు తోడుగా ఉండి ఎంతవరకు నడిపించారు రాయ్ గారిని నా తండ్రి సామాన్య గారిని జ్ఞాపకం ఉంచుకొని నా ప్రభు తండ్రి వారి ప్రతి పనులలో మీరు తోడుగా ఉండి నడిపించి వారి ఆలోచనలలో మీరు తోడుగా ఉండి నా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి అనేక నా తండ్రి ఆలోచనలు చేస్తుంటుండగా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. సంఘం అంతా కూడా ఏకీభవించి నా తండ్రి మరి మీ జీవం కలిగినటువంటి సంఘంలో నా తండ్రి మరి సార్వత్రిక సంఘంలో నా తండ్రి కలిసి ఉండడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి మీ బిడ్డల మనసులను నా తండ్రి ఆలోచింపజేసి మరి మీ కొరకు నా తండ్రి ఏదైతే వారు చేతనైనటువంటి పనిని వారు చేయడానికి నా తండ్రి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి మీ కొరకు మేము ఆలోచించినప్పుడు ఏ మేలు కొదువుగా ఉంచారని నా తండ్రి వారు బలంగా నమ్మి మరి ఆ నమ్మకేందు ముందు కొనసాగటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలన్నింటినీ కూడా మీ చిత్తానుసారంగా నా తండ్రి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ
రాబో దినాలలో ఇంకా నా తండ్రి అనేకమైనటువంటి నా తండ్రి మీ పనులను నా తండ్రి మీ బిడ్డలు ఆలోచించి జరిగించలాగిన సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి ఎలాంటి పనులను నా తండ్రి మీ కొరకు చేయాలో నా తండ్రి ప్రేరేపణ ఇచ్చి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం. ఆమేన్.